హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. సో ఈరోజు బళ్ళారిలో అద్భుతమైన మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి రావడం జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. టోటల్ అందరూ కూడా కన్నడ లాంగ్వేజ్లో కన్నడలో కూడా మన టీం అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో మరికొన్ని అప్డేట్స్ ఈరోజు ఒక 2-3 అప్డేట్స్ ఉన్నాయి అండ్ గుడ్ న్యూసెస్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి నరేందర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నరేందర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మెటాఫోర్స్ ఫ్యామిలీ లీడర్స్. కొన్ని నిమిషాల క్రితం కరెక్ట్ 12 గంటలకు అనుకుంటాం, 12 గంటలకు టైం చూశాను నేను. 12 గంటలకు మన ఫోర్స్ కాయిన్ రేట్ $2 నుంచి $2.13గా ఇంక్రీజ్ అయింది. సో మీ అందరికీ చాలా హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. అయితే ఈరోజు కాయిన్ రేట్ పెరిగిన దానికి ఒక స్పెషల్ ఉందన్నమాట. అది మిస్టర్ లాడో గారి బర్త్డే సందర్భం. సో 1977 మార్చి 27వ తారీఖు లాడో గారు మనందరి కోసం పుట్టినట్టుగా అనిపిస్తుంది. 47 ఇయర్స్ ఇప్పుడు లాడో గారు. సో మిస్టర్ లాడో గారు ఆరోగ్యాలతో మన అందరినీ ధనవంతులు చేయడానికి, కోటీశ్వరులు చేయడానికి తను ఎప్పుడూ శ్రమించాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో రాత్రి ఒక అప్డేట్ మెటాఫోర్స్లో వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ చాలామందికి సంతోషంగా ఉంది. తెలియని వాళ్ళకు కొంత నెగిటివ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సంతోషం ఏంటంటే ఫోర్స్ కాయిన్ Q1లోనే దాదాపు ఒక 7 ప్రాజెక్ట్స్ Q1లో రిలీజ్ అవుతూ ఫైనల్గా ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్లోకి వస్తుందని లాడో గారు వెబ్సైట్లో మనకు అప్డేట్ ఇచ్చాడు. అయితే ఇంకా జస్ట్ 4-5 డేస్ టైం ఉంది Q1 కంప్లీట్ కావడానికి. వర్క్ పూర్తిగా కంప్లీట్ కాలేదు కనుక దీన్ని Q2కు షిఫ్ట్ చేయడం జరిగింది. అంతే, జస్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే హ్యాపీ ఎందుకుందో తెలుసా? అరే కైన్స్ దగ్గర పడుతున్నాయి, కాయిన్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. మన ఫ్రెండ్స్కు, మన బంధువులకు, మన చుట్టాలకు, ఇంకా చాలామందికి మనం ఫోర్స్ కాయిన్ ఇప్పించడానికి టైం దొరికితే బాగుండే అని చాలామంది అనుకున్నారు. వాళ్ళందరికీ చాలా హ్యాపీ అనమాట, టైం దొరికింది. నెంబర్ 1. అలాగే ఫోర్స్ కాయిన్ ఇంక్రీజ్ కావాలి ఓపెన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అంటే లాడో గారు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు, కాయిన్ రావడం పెద్ద సమస్య కాదు. కాయిన్ పంపు కావాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ చాలా ప్రాజెక్ట్స్ మార్కెట్లో ఆకర్షణీయమైన ప్రాజెక్టులు ఉండాలని చెప్పాడు. అవి కనుక పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ చేసుకొని కాయిన్ ఓపెన్ మార్కెట్లకు వచ్చే ముందే ఇవి లాంచ్ అవుతే కాయిన్ ఏకదం పంపు కావడానికి, ఫోర్స్ కాయిన్ మన బిట్ కాయిన్ బుల్ మార్కెట్ అంటాం కదా, ఫోర్స్ బుల్ మార్కెట్ క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి మరికొంత టైం లాడో గారికి మనం ఇచ్చిన వాళ్ళం అయ్యామన్నమాట. అందుకోసమే చాలా చాలా హ్యాపీ. సో అర్థం చేసుకోవచ్చు, మనం 9 నెలలు పూర్తిగా నిండి ఒక ఆరోగ్యంతో ఒక బేబీ జన్మనిస్తే ఎలా ఉంటుందో, సో అలా మన ఫోర్స్ కాయిన్ కూడా లాడో గారికి పూర్తి సమయం ఇచ్చి దాన్ని తయారు చేసి బయటికి ఓపెన్ మార్కెట్లకు వదలడానికి మనం టైం ఇవ్వడం వల్ల అంతా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఒక్కటి మాత్రం మిస్ చేసుకోవద్దు, మీరందరూ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిస్టర్ లాడో అనే వ్యక్తి మనందరికీ తెలిసిన ఇథీరియం కాయిన్, వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ కాయిన్ అని చెప్తున్నాం కదా ఇథీరియం కాయిన్ $30 ఉన్నప్పుడు నుంచి $40,000కు ఆ ఇథీరియం వెళ్ళడానికి $4,000, $30 నుంచి $4,000 రేటు పెరగడానికి కారణమైన వ్యక్తి మిస్టర్ లాడో అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇథీరియం కాయిన్కు అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి మిస్టర్ లాడో. అలాంటి సొంత కాయిన్, ఫోర్స్ కాయిన్ అనేది సొంత కాయిన్, ఓన్ కాయిన్ తన చేతుల మీదుగా తన టెక్నికల్ టీం ద్వారా సృష్టించి మనందరికి ఇస్తూ ఓపెన్ మార్కెట్లకి ఇడవబోతున్నాడు. సో దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే మామూలుగా ఉత్సాహం రావట్లేదు అనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మిస్టర్ లాడో సార్. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే. అండ్ ఈరోజు ఈ స్పెషల్ దినాన మేమందరం బళ్ళారిలో కర్ణాటక టీమును ఫస్ట్ టైం కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్, జై మెటాఫోర్స్, ఫోర్స్ ఫోర్స్ మెటాఫోర్స్, ఫోర్స్ ఫోర్స్ ಮೆಟಾಫೋರ್ಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್. ಸರ್ ಇವತ್ತಂತೂ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಎಕ್ಸೈಟಿಂಗಲ್ಲಿದ್ದೀವಿ ಸರ್ ನಾವೆಲ್ಲ. ಏನಕ್ಕೆ ಅಂತಂದರೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಸರ್, ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಈ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಆಗುತ್ತೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿಲ್ಲ ಸರ್. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ದು ಒಂದು 10 ನಿಂದ 20 ಜನ ಸೇರಿದ್ರೆ ಸಾಕು. ಆಲ್ಮೋಸ್ಟ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನು
ಮುಂದೆ ದಿನದಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಟೀಮ್ ಬರುತ್ತೆ ಅಂತ ಒಂದು ಕೊಟೇಶನ್ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ. ಬಟ್ ಫಸ್ಟ್ ಡೇನೇ ಮಿನಿಮಮ್ ಟು ಮಿನಿಮಮ್ 75 to 100 ಮೆಂಬರ್ಸ್ ಅನ್ನೋದು ಗ್ಯಾದರ್ ಆಗಿದ್ದಾರೆ. ಡಿಪೆಂಡ್ ಆನ್ ಇಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇರೋವಂಥ ಸಿಚುವೇಶನ್ ಹಂಗಿದೆ ಸರ್. ಎಲ್ಲರಿಗೂ ಮೆಟಾಫೋರ್ಸ್ ಅಂದರೆ ಏನೂ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಬಟ್ ವಿತಿನ್ 2 to 3 ಮಂತ್ಸ್ ಒಳಗಡೆ ಮೆಟಾಫೋರ್ಸ್ ಅಂದರೆ ಈ ಥರ ಇದೆ, ಕಾಯಿನ್ ಅಂದರೆ ಈ ಥರ ಇದೆ, ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಹಿಂಗೆ ಆಗ್ತಾ ಇದೆ, ನಾವು ಹಾಕಿರೋ ದುಡ್ಡು 1:3 ಆಗಿದೆ, 4 ಆಗಿದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಲೀಡರ್ಸೇ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಸರ್. ಇಲ್ಲಿ ಲೀಡರ್ಸ್ ಕೆಲಸನೇ ಮಾಡಿಲ್ಲ. ಮನೆಯಲ್ಲಿ ಗೊತ್ತಿದ್ದು ನಾನು ಇಷ್ಟು ಹಾಕಿದ್ದೀನಿ, ಗ್ರೋತ್ ಹಿಂಗಿದೆ, ಫರ್ದರ್ ಫ್ಯೂಚರ್ ಕ್ರಿಪ್ಟೋ ಕರೆನ್ಸಿನೇ ಅಂತ ಎಜುಕೇಷನ್ ಆಲ್ರೆಡಿ ಈ ಒಂದು ಸೌತ್ ಇಂಡಿಯಾ ಸಕ್ಸಸ್ ಸಿಸ್ಟಮಲ್ಲಿ ಪ್ರತಿ ದಿನ ಝೂಮ್ ಅನ್ನೋದು ನಡೀತಾ ಇದೆ. ತೆಲುಗು ಆಗಲಿ ಕನ್ನಡ ಆಗಲಿ ಸರ್, ಆದಷ್ಟು ಬೇಗ ಕನ್ನಡ ಝೂಮ್ ಮೀಟಿಂಗ್ ನಮ್ಮ ಸಿಸ್ಟಮಲ್ಲಿ ಓಪನ್ ಆಗೇ ಆಗುತ್ತೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇದು ಯೂಟಿಲೈಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಮ್ಮ ಲೈಫ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಏನು ಅಂತ ಪ್ಲ್ಯಾನ್ ತಿಳ್ಕೊಳ್ಳಿ, ಎಜುಕೇಷನ್ ತೊಗೊಳ್ಳಿ. 100% ಸರ್. ಯಾವ ಥರ ರೀತಿ ಆಗಲಿ ಆ್ಯಸ್ ಎ ಲೀಡರ್ ಆಗಲಿ ಮೆಂಬರ್ ಆಗಲಿ ಇದರಲ್ಲಿ ಎಜುಕೇಷನ್ ತೊಗೊಂಡು ಇಷ್ಟೇ ಅರ್ನ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಗೋಲ್ ಇಟ್ಕೊಂಡು ಗೋಲ್ನ ರೀಚ್ ಆಗೋ ಚಾನ್ಸಸ್ ಮೆಟಾಫೋರ್ಸಲ್ಲೇ ಇದೆ ಸರ್. ಎಷ್ಟೋ ಜನ ಲೀಡರ್ಸ್ ಫೇಲ್ಯೂರ್ ಆಗಿದ್ದಾರೆ. ಲೈಫ್ ನನಗೆ ಸಾಕು ಅನ್ನೋರು ಸತ ಮೆಟಾಫೋರ್ಸಲ್ಲಿ ಎಂಟಾಗಿದ್ದ ತಕ್ಷಣವೇ ಆಟೋಮೆಟಿಕ್ ಒಂದು ದಿವಸದಲ್ಲೇ ಸರ್ ನಾನು 100% ನನ್ನ ಲೈಫ್ ಇದರಲ್ಲೇ ಇದೆ ಅಂದ್ಕೊಂಡು 100% ಅವ್ರಿಗೆ ಅಚೀವ್ಮೆಂಟ್ ತೊಗೊಂಡು ವರ್ಕ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ, ಇನ್ಕಮ್ ತೊಗೊತಾ ಇದ್ದಾರೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಮೆಟಾಫೋರ್ಸ್ ಟಚ್ ಆಗೋದಂಕ ನಾವಂತೂ ವರ್ಕ್ ಮಾಡೇ ಮಾಡೋಣ. ಅವ್ರು ಬರ್ತಾರೋ ಬಿಡ್ತಾರೋ ಸೆಕೆಂಡ್ರಿ ಸರ್. ನಾವಿಲ್ಲಿ ಎಜುಕೇಷನ್ ಕೊಡ್ತಾಯಿದ್ದೀವಿ, 100% ಎಜುಕೇಷನ್ ಮಾತ್ರ ಕೊಡ್ತಾಯಿದ್ವಿ. ಬಿಸ್ನೆಸ್ ಪ್ಲ್ಯಾನ್ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಎಜುಕೇಷನ್ ಬಂತು ಅಂತಂದರೆ ಆಟೋಮೆಟಿಕ್ ತಾನಂದಕ್ಕೆ ತಾನೇ ಇನ್ಕಮ್ ಸೋರ್ಸ್ ಅನ್ನೋದು ಬರುತ್ತೆ. ಇದೆಲ್ಲ ಹೊಸ ಟೀಮೇ ಸರ್, ಸಿರ್ಗುಪ್ಪ ಟೀಮ್ ಸರ್. ವಿತಿನ್ 1 ವೀಕಲ್ಲಿ 3 ಸ್ಲಾಟಲ್ಲಿ ಜಾಯ್ನ್ ಆಗಿರೋರು ಇವತ್ತು 7th 8th ರೀಚ್ ಆಗಿದ್ದಾರೆ. ವರ್ಕ್ ಮಾಡಿಕೊಂಡೆ, ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಗೆ ಹೋಗಿಲ್ಲ. ನಿಮ್ಮ ಬಾಯಿಂದ ನೀವು ಮಾತಾಡಬೇಕು ಅಲ್ಲಿಂದ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಲೀಡರ್ಸ್, ಗ್ರೇಟ್ ಸಪೋರ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಆಳಾನಂದ ಸರ್, ಸಂತೋಷ್ ಸರ್, ರಾಕೇಶ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್. జై మెటాఫోర్స్. ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మాట్లాడి అప్డేట్స్ కోసం లైవ్లో చాటింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ జూమ్ మీటింగ్స్ కూడా ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు 8:30 to 9:30. సో లాంగ్వేజ్తో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు, సర్వీస్ ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా రెడీ. సో ఈ సర్వీస్ అందరినీ కూడా యూటిలైజ్ చేసుకొని ఆర్థికంగా స్థిరపడతానని ఆశిస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅಂడి. నా పేరు చిరంజీవి అండి. ಪ್ರಾಪರ್ ನಮ್ಮೂರು ಬಂದುಬಿಟ್ಟು ಕರ್ನಾಟಕ ಗಂಗಾವತಿಯಲ್ಲಿ ನನ್ನ ಸಿಚುವೇಶನ್ ಆಗಿರೋದು. ಇದು ಎಂಟೈರ್ ಟೀಮ್ ಬಂದುಬಿಟ್ಟು ನಾವು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಸೊ ಈ ಸಿಸ್ಟಮಲ್ಲಿ ಕರೆಕ್ಟಾಗಿ ವರ್ಕ್ ಮಾಡಿರೋದಂದರೆ 31 ಡೇಸ್ ಮಾತ್ರ. ಅರ್ನ್ ಮಾಡಿದ್ದು 1 ಲಕ್ಷ. ವಯಸ್ಸು 20 ನಿಜವಾಗ್ಲೂ ಸರ್ 6 ವರ್ಷ ಅನುಭವ ಅದ ನೆಟ್ವರ್ಕ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ. ಬಟ್ ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಸರ್ 31 ದಿವಸ ಸಿನ್ಸಿಯರಾಗಿ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದೀನಿ. 1 ಲಕ್ಷ ಮೇಲೆ ಇನ್ಕಮ್ ತೊಗೊಂಡಿನಿ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. సూపర్. అండ్ ఫైనల్లీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్.